హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే యాపీది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఈ వీడియో వచ్చేసి నాకు కొంచెం స్పెషల్ అండ్ ఆల్సో యాపీకి కూడా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ నుంచి తన ఇంటికి వచ్చేంత వరకు ఏమేమి చేసాము ఏంటి అన్న ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో స్కూల్కి వెళ్ళే ఒక 2 days ముందు అయితే మేము స్కూల్లో అయితే వెళ్ళి మాట్లాడేసి వచ్చినాం అనమాట. ఇంకా అదే రోజు అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అంటే తనకు స్కూల్కి సంబంధించినవి అనమాట. ఇంకా స్కూల్లో మాట్లాడేసిన తర్వాత తనకు ఫొటోస్ తీయించినాము, పాస్ ఫొటోస్. నాకు అవైతే అసలు నచ్చలేదు. ఇంకా తనకి బ్యాగ్స్ ఇంకా స్కూల్కి కావాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ షాపింగ్ చేద్దాము అని చెప్పేసి యాపీని రిషిని ఒకటేసారి జాయిన్ చేసినాం అనమాట. సేమ్ స్కూల్ సేమ్ క్లాస్. సో ఇద్దరికి షాపింగ్ చేయాల్సి ఉంది కదా అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మని తీసుకొని అయితే అందరం కలిసి డీమార్ట్కి అయితే వెళ్ళినాం అనమాట. ఫస్ట్ టైం నేను చూడడం డీమార్ట్లో అంతా ఎక్కువ మంది జనాలు ఉన్నారంటే సేమ్ చేపల మార్కెట్ లాగానే ఉంది డీమార్ట్. ఎందుకన్నా వచ్చినాము అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇంకా పోయినాక తప్పదు కదా, ఇంకా తీసుకున్నాము. ఎంత రష్ ఉందంటే మాకు మళ్ళీ 4 members పిల్లలు అనమాట. ఇంకా చూసుకోండి మా పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు వర్ణనాతీతం అనమాట. చాలా చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా అందుకనే షూట్ అయితే ఏమీ చేయలేదు. జస్ట్ కావాల్సిన థింగ్స్ మాత్రమే షాప్ చేసి ఇంక ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత కూడా మీకు చూపిద్దాము అంటే టైం లేకుండే అనమాట. ఇంకా అదే రోజు ఇంకా చూపించాలి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా స్కూల్కి ఫస్ట్ టైం జాయిన్ చేసిన వాళ్ళకి అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచిన 5:15, 5:30కి అట్లా లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో షూట్ చేసిన తర్వాత మళ్ళీ యాపీని లేపి యాపీని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా అసలు యాక్చువల్గా హ్యాపీ బర్త్డేకి నాకు బాసరకు వెళ్ళాలనేసి ప్లాన్ ఉండే అనమాట. స్కూల్కి వేస్తున్నాం కదా, అక్షరాభ్యాసం చేయించేసి ఇంకా ఒకటేసారి స్కూల్కి వేద్దాము అన్నట్టయితే నేను అనుకున్నాను. కానీ మనం ఏం ప్లాన్స్ వేసినా కూడా అవి ఫ్లాప్ అవుతాయి అనేసి ఒక వీడియోలో మీకు చెప్పున్నాను కదా, ఇంకా అట్లనే అయిందనమాట. మా హస్బెండ్ వద్దు, చిన్నగా ఉన్నాడు, మనకు లాంగ్ జర్నీ అయిపోతుంది, అంత జర్నీ చేస్తే పిల్లలు అలసిపోతారు, వద్దు అనేసి అయితే అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎట్లా బాసరకు అయితే వెళ్ళలేదు. ఇంకా మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అన్న దండం పెట్టించి స్కూల్లో అయితే దింపేసి వద్దాము అనేసి అన్నానమాట. సరే అన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, యాపీకి అయితే బ్యాగ్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇందాక చూపించాను కదా లంచ్ బాక్స్ కోసము. ఇంకా అసలు అక్కడ ఆప్షన్సే లేవండి, అదొక్కటే ఉంది. ఇంకా సరే అనేసి ఇంకా అదొక్కటే తీసుకోవాల్సి వచ్చిందనమాట. నేను జూట్ బ్యాగ్ తీసుకుందాము అనేసి అనుకున్నాను. ఇంకా మా కో సిస్టర్ అన్నారు ఏం వద్దులే, ఇదే బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లలకు కూడా సేమ్ తీసుకున్నాము. బ్యాగ్స్ అన్నీ సేమే తీసుకున్నాం అనమాట. కాకపోతే తను బాయ్ బేబీ కాబట్టి తనకు బ్లూ కలర్లో అట్లా తీసుకున్నాము, తిను గర్ల్ బేబీ కాబట్టి పింక్ అట్లా తీసుకున్నాం అనమాట. అండ్ లంచ్ బాక్స్, బాటిల్, ఈ బ్యాగ్ అన్నీ సపరేట్ తీసుకోవడం వల్ల అవి దాంట్లో ఫిట్ అవుతాయా లేదా చూసుకోలేదు. అందుకోసమే ఇప్పుడు చెక్ చేస్తున్నాను అనమాట, సరిపోతున్నాయా లేదా అని చెప్పేసి. మళ్ళీ మీకు చూపించిన తర్వాత మళ్ళీ బాక్స్ క్లీన్ చేసి ఆ ట్యాగ్స్ అన్ని రిమూవ్ చేసి నాకు అసలు మార్నింగ్ ఎంత హడావిడి అయిపోయిందంటే ఆ రోజు ముందు షూట్ చేసుకుందామంటే ముందు కూడా అసలు టైం దొరకలేదండి. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా షూట్ చేసుకోవాలి, మీకు చూపించాలి అని చెప్పేసి మార్నింగ్ లేసి అయినా కూడా ఇంకా కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి అంత ఎక్కువ ఎవరు పట్టించుకోరు కదా. ఇంకా ఇవన్నీ ట్యాగ్స్ ఇవన్నీ తీసేసి ఇంకా యాపీకి అయితే సదిరేస్తున్నాను. బుక్స్ అయితే ఇంకా తీసుకోలేదు, ఇంకా వాళ్ళకి ఇప్పుడే క్లాసెస్ కూడా ఏం స్టార్ట్ అవ్వవు కాబట్టి ఒక స్లేట్ పెన్సిల్స్ అయితే పెట్టి పంపించాను. అండ్ బాక్స్ కూడా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ దాన్ని తుడిచి ఆరబెట్టి తనకి ఇష్టమైన లేస్ అయితే పెట్టినాం అనమాట. తను అవైతే కొంచెం ఇష్టంగా తింటుంది, ఫస్ట్ డే కదా, తనకి ఇష్టమైన పెడితే కంప్లీట్ చేస్తుంది అన్న ఇంటెన్షన్ తోటి ఇంకా అవైతే పెట్టినాం అనమాట. నాకు ఆ ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవడం కూడా కొంచెం ఇష్టం లేదు, కాకపోతే ప్రస్తుతానికి అన్నట్టయితే తీసుకున్నాను. మళ్ళీ చేంజ్ చేయాలి బాక్స్. స్టీల్ అయితే బెటర్ కదా, ప్లాస్టిక్లో ఫుడ్ అంత మంచిది కాదు. కాకపోతే స్నాక్సే కదా, వీళ్ళకి ఫుడ్ అలో లేదనమాట. అంటే వీళ్ళకు ఫుడ్ అలో లేదనమాట. ఫుడ్ అంటే లంచ్, అంటే ఏం చెప్తారు, రైస్, టిఫిన్స్ అట్లాంటివి అలో లేవన్నమాట. స్నాక్స్ ఒక్కటే అలో చేస్తారు. స్నాక్ బ్రేక్ ఒక్కటే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే స్కూల్ వచ్చేసి 12:30 వరకే. సో స్నాక్స్ ఒకటే కదా, దాంట్లోనే పెట్టించేద్దాము, పర్లేదులే, కొంచెం కలర్ఫుల్గా ఉంది, వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ బాక్స్ అయితే తీసుకున్నా. కొంచెం స్లోగా చేంజ్ చేయాలి, కొంచెం ఫుల్ అంటే ఫుల్ బిజీగా నడుస్తున్నాయి డేస్. అసలు ఖాళీ దొరకట్లేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు తీసుకుంటానో, లేకపోతే ఆన్లైన్లోనన్నా మంచి బాక్స్ సర్చ్ చేసి తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాము, తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీతో అయితే షేర్ చేస్తాను.
సో ఈ ఇయర్ మీలో ఎంతమంది మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారు, ఏంటి, మీకు ఎట్లా అనిపించింది, మీ ఫీలింగ్స్ని కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నాకైతే యాపీని దింపడానికి మార్నింగ్ అంతా ఫుల్ బిజీగా ఉన్నా కదా, తను స్కూల్కి వెళ్తే తర్వాత ఎట్లా ఉంటుంది అని నాకు ఆలోచించుకోవడానికి టైం లేకుండే అనమాట. సో అవంతా హడావిడిగా గడిచిపోయింది. తనని స్కూల్లో డ్రాప్ చేసి, తను స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు కూడా ఏడుస్తుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినా, కానీ తను అసలు ఏడవనే లేదు. తను ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ డే కదా, వాళ్ళకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. పిల్లల్ని అందరిని చూసి, ఆ బొమ్మలను చూసి, టాయ్స్ని చూసి తను మంచిగా ఎక్సైటెడ్గానే ఉంది. కానీ నాకే కొంచెము భయము, నర్వస్నెస్, ఇంకా ఏడుపు కూడా వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకున్నాను అనమాట. తనకు తెలియదు కదా. సో మీకు చెప్తూ ఉంటాను కదా, యాపీకి ఫస్ట్ నుంచి కొంచెం సోషలైజింగ్ అనేది లేకపోవడం వల్ల తనకు ఏమంటారు, ఎట్లా మింగిల్ అవ్వాలో కొంచెం ఐడియా అనేది లేదనమాట. ఇంకొకటి ఏంటి అంటే, తనకి ఏమన్నా కావాలి అంటే తనంతటా తను అడగదు, మనం అడిగితేనే చెప్తుంది. సో ఇంట్లో నేను కాబట్టి అన్నీ అడిగి తనకు టైం టు టైం ఇచ్చేస్తా. టీచర్స్ అట్లా ఉండరు కదా, వీళ్ళు వెళ్ళి అడిగితేనే వాళ్ళకి తెలుస్తుంది. సో ఎట్లా ఏంది ఇవన్నీ నాకు మైండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి, ఫస్ట్ టైం నేను యాపీని అట్లా వదిలేసి రావడము. ఎప్పుడు నేను యాపీని వదలలేదు. డెలివరీ అప్పుడు ఒక్కటే, అది కూడా సెకండ్ డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను యాపీని చూడకుండా టచ్ చేయకుండా ఉన్నాను తప్ప, అంతకు మించి నేను అసలు ఇంకెప్పుడు లేను. తను ఇప్పటికీ 3 years కంప్లీట్ అయిపోతుంది, కానీ యాపీని వదిలి ఎప్పుడు లేననమాట. ఆ ఒక్క రోజులోనే అట్లా చూడకుండా ఉండేసరికి యాపీకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆ రోజు నైట్ మళ్ళీ నా దగ్గరనే ఉంది. కొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసింది అనమాట. నాకు అంతా ఆపరేషన్ అయి ఉన్న యాపీని నా పక్కలోనే పడుకోబెట్టుకునేదాన్ని, నేనే తినిపించడానికి ట్రై చేసేదాన్ని. సో అట్లా ఇంకా యాపీ ఇప్పుడు సెకండ్ బేబీ వచ్చినాక యాపీ పైన ప్రేమ తగ్గుతుంది అనేసి నేను అనుకున్నా, కానీ ఇప్పటికి కూడా నాకు ప్రేమ తగ్గలేదండి. చిన్నోడు కన్నా ఇప్పటికి నాకు యాపీ అంటేనే ఎక్కువ ఇష్టము. చిన్నోడుకున్నంత నాలెడ్జ్ కూడా యాపీకి లేదు అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. చిన్నోడు అయితే చాలా చలాకి, హుషారు అనమాట బాగా. సో ఇంకా వాడిని కేర్ చేయకున్నా వాడు మంచిగానే ఉంటాడులే అన్నట్టయితే అనిపిస్తుంది. సో ఇంక అట్లా చిన్నోడు వచ్చినాక కూడా యాపీ పైననే ఎక్కువ కేరింగ్, ఇవన్నీ ఇంకా యాపీకే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, స్కూల్లో రిషి ఉన్నాళ్ళండి, ఇద్దరు ఆడుకుంటారు. టెన్షన్ పడడానికి ఏం లేదు, కానీ ఏం టెన్షన్ అంటే తను ఏం చెప్పలేదు. అది నాకు ఎక్కువ టెన్షన్ అనమాట. ఏం చెప్పకపోయినా తను బాక్స్ అయితే ఇంకా టీచర్స్ ఓపెన్ చేసిస్తారు టైం అవ్వగానే. వాష్రూమ్ వస్తుంది అదొక్కటి చెప్పగలిగింది అనుకోండి, నాకు అసలు ఇంకా టెన్షన్ ఏమి ఉండదు అనమాట. సో అదొక్కటి నేర్చుకునే వరకు కొంచెము టెన్షన్ అనేది ఉంటుంది. ఇంకొకటి, తనకు చెవులు కుట్టించాం కదా, పిల్లలు అటు ఇటు ఆడడం వల్ల అది ఎక్కడ హర్ట్ అవుతుందేమో తనకి అనేసి అట్లా కూడా కొంచెం భయం అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగానే ఆడుకుంటుంది, కానీ కొంచెం ఇంకా భయం అయితే ఉంటుంది కదా. ఇంకా తనని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అయితే నాకు ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఏడుపు వస్తుంది. షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా కొంతసేపే ఉండి వెళ్ళిపోయినారు. తనకు కూడా కళ్ళల్లో వాటర్ అయితే వస్తున్నాయి. ఇంక ఇక్కడే ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయినారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్న, చిన్నోడు పడుకున్నాడు, మా అత్త కూడా లేదు. ఇంకా ఏడుపు వస్తుందన్నమాట. తను ఎట్లా కలిసిపోతుంది పిల్లలతోటి. తనకు ఫస్ట్ నుంచి సోషలైజింగ్ అనేది ఎక్కువ లేదనమాట. తను ఒక్కతే ఉండడం వల్ల తనకి మాటలు కూడా ఎక్కువ రావు. ఇంగ్లీష్లో చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏజ్ పిల్లలందరూ ఎట్లుంటారంటే అందరికీ ఇంగ్లీష్ అర్థం అవ్వాలని రూల్ లేదు కదా. ఈమెకి ఏదన్నా కావాలి, ఏదన్నా అదే టాయ్స్ కావాలి అట్లా అనుకోండి, తను ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట. గివ్ మీ, ఇట్స్ మైన్, ఐ డోంట్ వాంట్ టు ప్లే, ఇట్లాంటివి ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట. అవతల పిల్లలకి అర్థం అవుతుందో లేదో తెలీదు. తెలుగు అనుకోండి ఇంకా అందరికి వచ్చి ఉంటుంది, కామన్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెము వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఫ్రెండ్స్ లాగా అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. అట్లా ఇస్తే నేను అనుకుంటున్నా. కానీ ఇప్పటికి 1 week అవుతుందండి యాపీ స్కూల్కి వెళ్ళడంలో. తనలో చేంజ్ అనేది నేను నోటీస్ చేసిన అనమాట. చాలా తెలుగు వర్డ్స్ అయితే యూజ్ చేస్తుంది. అన్నం తిను, అన్నం తిను అంటుంది. అన్నం తింటా అనడానికి రాక అన్నం తిను, అన్నం తిను అని అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా కొన్ని ఏం చేస్తున్నావు అట్లా కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేస్తుంది, సింగిల్ వర్డ్స్. ఇంకా కొన్ని డేస్లో సెంటెన్సెస్ కూడా తనకు ఫామ్ చేయడం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు నాకు టెన్షన్ ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్లో అండి నేను మీకు అప్పుడు చెప్తూ ఉంటాను కదా, కొన్ని వర్డ్స్ బాగా మాట్లాడుతుంది అని. కొన్ని కాదండి, ఎంత పెద్ద సెంటెన్సెస్ వాడుతుంది అంటే నేనైతే ఎవ్రీడే షాక్ అవుతాను అనమాట. కొత్త సెంటెన్సెస్ తన నోట్లో నుంచి వింటుంటా. నాకు కూడా తెలీదు ఈ సెంటెన్సెస్ ఇంత బాగా ఫామ్ చేస్తారా అనేసి. అంత బాగా అయితే మాట్లాడుతుంది. మీకు చూపిద్దాము అనుకుంటాను, కానీ నేను కెమెరా పెట్టేసరికి ఆమె ఇంకా మాట్లాడదు. సో ఇంకా అట్లా అయితే జరుగుతుంది. ఇంకా హ్యాపీని, రిషిని ఇద్దరిని అయితే తీసుకొని వస్తున్నాం అనమాట స్కూల్ దగ్గర నుంచి. ఇంకా మా కో సిస్టర్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు వీడియో తీయడానికి.
ఇంకా ఆ రోజు చెప్పాను కదా ఫొటోస్ తీస్తే నాకు నచ్చలేదు స్కూల్లో మాట్లాడిన రోజు అనేసి, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫొటోస్ తీద్దాము అనేసి అయితే ఫోటో స్టూడియోకి తీసుకొని వెళ్ళాం పిల్లలని. హ్యాపీ తీసుకుంటుంది కాబట్టి ఇంకా రిషి నాకు కూడా కావాలమ్మా అనేసి అయితే అడిగి ఇంకా తను కూడా దిగిండనమాట. ఇంకా ఇద్దరు పిల్లలకి ఫొటోస్ అయితే దింపుకొని ఇంకా వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చుకొని ఇంటికైతే తీసుకొని వచ్చినాము. హ్యాపీ ఎంత ఎక్సైటెడ్ ఉంది తెలుసా అండి. నేను టెన్షన్ పడి నేను ఏడవడమే తప్ప ఆమె బాస్కెట్ కూడా నన్ను ముట్టుకొని ఇస్తలేదు. చూడండి తనే పట్టుకుంటుందంట, బ్యాగ్ తనే వేసుకుంటుందంట. బ్యాగ్లో అంటే ఏం లేవనుకోండి, బాస్కెట్లో అవి లేస్ కూడా ఏం బరువు ఉండవని బాటిల్ బరువు ఉంటుంది కదా, ఇయ్యరా అంటే అసలు ఇయ్యదంట. చూడండి కింద అంతా వాటర్ ఉన్నాయి, గలీజ్ అయిపోతుంది, ఇయ్యి అంటే కూడా ఇయ్యదంట. ఆమె అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఇంకా తర్వాత తనకు అర్థమవుతుంది అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి వద్దు మా అంటే నాకు అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేను అసలు చెప్పలేనండి. కానీ తప్పదు, తన ఫ్యూచర్ కోసమే కాబట్టి తన ఫ్యూచర్ బాగుండాలి, తనంతట తను ఇండిపెండెంట్గా నించోవాలి అంటే తనకు ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఈ స్టెప్ నుంచి తను చాలా పైకి ఎదగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మా పిల్లలు ఇద్దరిని బ్లెస్ చేసేయండి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో నాకు చాలా అంటే చాలా మెమొరబుల్ వీడియో అనమాట ఇది. హ్యాపీ ది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు